ఎరా రోడ్ దాటించమంటావా? రికార్డ్ కొట్టురా, ఎప్పుడో కొట్టేసాం అబ్బా. వెల్కమ్ చెప్పరేంట్రా. చెప్పే. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా చారియట్. హాయ్ గాయ్స్. హలో, నువ్వు చెప్పవేట్రా, చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా చారియట్. సో మన థియేటర్ కల్చర్ ని ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి దానికి రిలేటెడ్ గా ఒక వీడియో అన్నమాట. వీడియో ఏంటంటే మన ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు ఫస్ట్ థియేటర్ లో ఏ సినిమా చూసాం అనేది డిస్కస్ చేద్దాం. మంచి ఐడియా కదా. మనం మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం. ఫస్ట్ మీరు ఎప్పుడు ఫస్ట్ థియేటర్ లో సినిమా చూసారు, ఏ సినిమా చూసారు, ఎక్కడ చూసారు చెప్పండి. ఓకే, గుర్తుందా అందరికి? గుర్తుందా అందరికి? తెచ్చుకోవాలి కొద్దిగా. తెచ్చుకోండి. సరే అయితే అఖిలేష్ స్టార్ట్ చేస్తాడు. నేనేనా ఫస్ట్? చేయరా. ఫస్ట్ భాష నేచురల్ స్టార్ అఖిలేష్. నేచురల్ స్టార్ అఖిలేష్ ఇప్పుడు ఇంగ్లీష్ లో స్పీకుతాడు. ఇప్పుడు లాలా గౌడు ఇంగ్లీష్ లో స్పీకుతాడు. ఇంత సడన్ లేదు, ఎట్లా నాకు గుర్తుకు రాదా కదా. తెచ్చుకోరా, పర్లేదు. మన గుర్తున్నది నేను ఫస్ట్ థియేటర్ అయితే నమ్మకరి సినిమా పేరు చెప్తా. మా అమ్మ వాళ్ళ కూర్చోబెట్టుకుని మరి చూపించింది పుట్టింటికి రా చెల్లి మూవీ. శివన్న టైలర్ గారు చెల్లెమ్మ పుట్టినరోజు బట్టలు కుట్టలేదు. అది ఆ సినిమా అసలు ఏం గుర్తులేదు. కాకపోతే మా అమ్మ వాళ్ళ కూర్చున్నా చూపిస్తున్నా, కొన్ని సీన్లు గుర్తుంటాయి కదా. ఒక లాస్ట్ సీన్ మాత్రం గుర్తున్నది. ఈ ఎక్స్పీరియన్స్ అదే. దాని తర్వాత సెకండ్ మూవీ ఫుల్ గా సినిమా కొద్ది గుర్తుంటది కదా, ఫుల్ గా సినిమా అర్థమైందని. చిన్న ఏజ్ లోనే మన చిరంజీవిది అందరవాడి మూవీ ఉంది కదా, అది ఫస్ట్ ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే థియేటర్ ది ఫస్ట్ టైం ఆ తెర కిందికి వచ్చుడు, అలా మెల్ల పైకి వెళ్తూ ఆ లైటింగ్ అసలు కొత్తగా అనిపించింది. పెద్ద పెద్ద ఇట్లా స్క్రీన్ చూస్తే ఏంది మనుషులు ఇంత పెద్ద ఉన్నారేంది ఫీల్. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అసలు నెవర్ ఫర్గెట్. దీనికంటే అది పుట్టింటికి రాచెల్లి అయితే నాకు పని అనిపిస్తుంది. ఓకే ఓకే, పుట్టింటికి రాచెల్లి. ఏ థియేటర్ రా? నిజామాబాద్ లలిత మాల్ థియేటర్ అని ఉంటది అన్న. నైస్ నైస్ నైస్. పుట్టింటికి రాచెల్లి నైస్ మూవీ. రాచెల్లి తర్వాత ఫుల్ సెంటిమెంట్, ఫుల్ సెంటిమెంట్. నెక్స్ట్ ఫుల్ కామెడీ. అందరవాడి సినిమా చాలా బాగుంటది. అసలు కామెడీ ఉంటది, భలే ఉంటది. ఆ కామెడీ భలే ఉంటది అసలు. అది ఇంకా ఆ ఎలుకది ఉంటుంది చూడన్న, అది మరీ హైలైట్. అసలు డైలాగ్ ఉంటది కదా, అసలు పర్సు గురించి నా కష్టాధికానికి బొక్క పెడతావా. ఇంకా ఆ సినిమా నేను 10 సార్లు చూస్తాను, అసలు బోరే రాదు ఆ సినిమా. అదే ఫుడ్ తెస్తుంది కదా, ఫుడ్ తెచ్చి ఇచ్చాక కింద పడిపోద్ది మళ్ళీ. అయ్యో మళ్ళీ పెడతాయండి ఇప్పుడు అంటారు చూడు. అది హైలైట్ సీన్స్ అసలు. అందులో ఫుల్ కామెడీ ఉంటది. ఓకే ఓకే, నెక్స్ట్ ఎవరు? ఓకే నెక్స్ట్ నంద. అభి మజా ఆయేగా నా భిడు. ఏరా కానీ ఏది ఏం చూసావు? సినిమా అయితే గుర్తుంది, యజ్ఞం. మీ మీసాలు మీరే తిప్పుకోండి, మీ తోటలు మీరే కొట్టుకోవటం కాదురా, దమ్మంటే ఎదుటోడి గుండె మీద గుత్తాలి. ఫస్ట్ సినిమా యజ్ఞం. మంచి సినిమా. యజ్ఞం సినిమా చూసినా కానీ దాని ఏం గుర్తులేదు నాకు. ఎవరికి గుర్తులేదురా, ఏదో జస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ కదా. సినిమాకి వెళ్ళా. దాని తర్వాత తులసి బాగా గుర్తుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసింది అయితే లెజెండ్ సినిమా. అరే అరే నువ్వు లెజెండా? అంటే నాకు గుర్తున్న ఎక్స్పీరియన్స్ అన్న థియేటర్ లో. ఇటు అంతకు ముందేం లేవా? కాదు, కావాలని చెప్తున్నాడు. బాలయ్య బాబు ఫ్యాన్ కదా. అన్యాయం రా. అన్ని థియేటర్లో మహా దారుణం. నాకదే గుర్తుందన్న. సర్లే కానీ సరే, 1 వీక్ తర్వాత పోయినాం. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ నేను అది చూడ్డాం, ఫుల్ రష్ అసలు జనాలు. సినిమా చూస్తామా అనుకున్నాం కానీ అట్లా చూసేసినాం. కాకపోతే నాకు అప్పుడు తెలిసింది అనమాట, అంటే ఒక సినిమాని ఎంజాయ్ చేయాలంటే థియేటర్కి వెళ్తేనే ఒక సినిమాని పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేస్తాం
ఒక యూఫోరియా వస్తుంది, అదంతా హైప్, అదంతా బాగా నచ్చింది నాకు. అది ఈ సీడీలు చూసుకోవడం కాదు, థియేటర్కి పోవాలని చెప్పేసి అప్పుడు ఫిక్స్ అయిపోయాను. అప్పుడు దాకా దొంగ సీడీలు తెచ్చి చూసేవాడు. సీడీలు తెచ్చేది నాన్న, కానీ సీడీలు తెస్తే చూసేది వేసుకొని. కానీ థియేటర్ దగ్గర ఆ క్రౌడ్ ఇది ఆ ఫీల్ భలే ఉంటది కదా. ఆ లోపల విజిల్స్ అంటే వెయిట్ చేస్తాం చూడు ముందు వెళ్ళి కాసేపు, ఆ ఫీల్ అది ఎంజాయ్ చేయడం నచ్చింది నాకు థియేటర్ లో బాగా. ఆ టికెట్ దగ్గర కూడా టికెట్ దగ్గర చెయ్యవే మనం చెయ్యి పెట్టగానే డోర్ క్లోజ్ చేస్తా ఉంటది. ఇంత దాంట్లో 5 చేతులు ఇట్లా వెళ్ళిపోతుంది దాంట్లోకి. చిన్న మొక్కంటారు లోపల అసలు ఎవరికి ఇస్తున్న టికెట్, ఎవరి పైసలు ఇస్తున్న అసలు అర్థం కాదు. కానీ దరిద్రం ఏంటంటే మనం వెళ్ళి పెట్టగానే అయిపోతాయి చుట్టూ. అది మన బ్యాట్ అది మామూలుగా ఉండదు. దరిద్రం ఎప్పుడు చేశారు ఎవరన్నా ఎక్స్పీరియన్స్? అది మామూలుగా ఉండదు. అది దరిద్రం ఎప్పుడు మన పక్కనే ఉంటది కదా. ఏ థియేటర్? మాస్ కోదాడలో ఒక మాస్ థియేటర్ ఉంటుంది, రంగా థియేటర్. అదే ఏ కోదాడ పీపుల్ రంగా థియేటర్. ఏ మూవీరా? ఏ మూవీ? లెజెండ్. యజ్ఞం అంటాడేమో అనుకున్నా. లెజెండ్ చెప్పాడు కాదు, ఆడి యజ్ఞం వదిలేసాడు అసలు. అదే కదా ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే First యజ్ఞం అని చెప్పాడు కదా. అదే కదా. నాకు బాలయ్య బాబు సినిమా అని చెప్పాలని తెలిసాడు. అది కాదన్న. అరే అరే ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నేను అందుకే గెంటేసిది. దిగిపోరా నిన్ను ఈ రోజు ఏదో. నేను దిగను. వాడు మాట మనం వినాలి, మన మాట వినడాడు. అందుకే చూడు ముంగడు దిగుతూ కూర్చున్నాడు. అదే కదా. ఓకే ఓకే నెక్స్ట్ మనీ. మనీ అన్న మణిబంధం బహిర్ముఖం. అన్న అప్పటికి మణిబంధం బహిర్ముఖం. నా ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ వచ్చి ఆది. తొడగొట్టి చిన్న ఒక్కసారి కొట్టన్నా కాలం. అయితే ఆ మూవీకి థియేటర్కి వెళ్ళడం అదే ఫస్ట్ టైము. జనాలంతా ఏదో సైకిల్ స్టాండ్ లో ఉంది, ఎంటర్ థియేటర్కి వచ్చామా సైకిల్ స్టాండ్కి వచ్చామా అనుకో. తర్వాత ఏమో సైకిల్ అన్ని ఒక చోట పెట్టి జనం కొడేసుకుంటున్నారు టికెట్లు కదా. అప్పట్లో మా తాతయ్య థియేటర్ లో మేనేజ్మెంట్ అంతా చూసుకున్నాడు థియేటర్ మంటపేట. అంబికా థియేటర్. అయితే నువ్వు సీట్ లో కాదు పైన బొమ్మని చూసా. అప్పట్లో సీడీలు దొంగ సీడీలు చేసేది అన్నే. కొడతారు. అంటే అప్పుడప్పుడు చూసాను ప్రొజెక్టర్ రూమ్ నుంచి. ఆ ఎక్స్పీరియన్స్ ఉందా? మూవీకి మా అక్కతో పాటు వెళ్ళామన్నమాట. వెళ్తే ఇంకా లాస్ట్ బాల్కనీ సీట్ ఉందని చెప్పి ఇంకా దానికి వెళ్ళిపోయి కూర్చున్నాం. జనాలు అందరూ కూర్చుంటున్నారు, నార్మల్ గా ఉంది. బయట ఏదో పెద్ద స్క్రీన్ ఉంది, తెర పైకి ఎగుస్తుంది. అది చూడడానికి కొంచెం రెడ్ కలర్ లో బయట నిలుస్తుంది. ఫస్ట్ ఆ బ్యానర్స్ అన్ని వస్తాయి కదా, అవన్నీ వచ్చిన తర్వాత ఆది మూవీ టైటిల్ వస్తుంది చూడు, అది ఒక్కసారి వచ్చి డీటెయిల్స్ సౌండ్. అప్పుడు డీటెయిల్స్ కదా, ఇప్పుడు డాల్బీ వచ్చింది కానీ అంతే. ఆ సౌండ్ కి గుండె ఆగిపోయినట్టు ఫీలింగ్ వచ్చింది. నేను మా అక్కను పట్టుకుని ఓ అరిచేస్తున్నాడు, ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది. అయితే అప్పుడు మా అక్క ఊరికే మూవీ సౌండ్ అంతే అంటే ఏదో అప్పుడు స్టార్ట్ చేశాను మాట మూవీ చూడటం. నాకు అందులో సీన్స్ ఏం గుర్తులేదు, జస్ట్ ఆ టైటిల్ ఒకటే గుర్తుంది. ఆది సినిమాకి టైటిల్ గుర్తుపెట్టుకున్నా, ఫేస్ మీదకి వచ్చింది కదా. తొడగొట్టి చిన్న. నేను థియేటర్ లో చూసాను అది, ఆ సీన్ గుర్తుంది నాకు. తొడగొట్టి చిన్న అదే నా మూవీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్. అరే నువ్వు హ్యాపీయేగా? అది హ్యాపీ. బాలయ్య బాబు సినిమా వచ్చింది, నెక్స్ట్ సినిమా వచ్చింది. నెక్స్ట్ భాష అన్న. ఓకే భాష. ఓకే నేనా ఆ స్కూల్ టైంలో అబ్బా నేను చూస్తా. స్కూల్లో వెళ్తాం కదా, స్కూల్లోనే వెళ్తాం మరి ఫస్ట్. అంటే అది రామ్ అమ్మ పంచా సరే పంచి. స్కూల్లో నార్మల్గా అప్పుడు వచ్చేవారు కదా, అంటే నెక్స్ట్ డే ఒక 2 రూపీస్ తీసుకురండి, నెక్స్ట్ డే తీసుకొస్తాం. అదే అందరూ స్కూల్లో అందరినీ తీసుకెళ్ళేది ఉంటుంది కదా, అది బాగా గుర్తుంది నాకు. అయితే ఆ 2 రూపీస్ కోసం ఇంట్లో పెద్ద రచ్చ ఇవన్నీ జరిగి ఏదోలాగా తీసుకెళ్ళి మొత్తం ఫ్రెండ్స్తో వెళ్ళాం. అప్పుడు ఫస్ట్ టైం లోపలికి వెళ్ళి కూర్చున్నాం అందరం ఫ్రెండ్స్తో కూర్చుని, అది ఒక్కసారిగా లైట్లు వెలిగి పైకి లెగుస్తుంది తెర.
అది అది అయ్యో, భలే భలే experience అది. చాలా బాగుంది ఆ ఫీల్. అది భలే కొన్ని థియేటర్లోనే ఉంది ఇప్పుడు అది. అవునవును, నాకు అది బాగా ఇష్టం అనమాట. అప్పుడు ఫస్ట్ టైం ఆ తెరలో లెగడం చూసాను అలాగా. చూసిన తర్వాత ఒకసారిగా ఇప్పుడు ఆ ఫస్ట్ మూవీ గాడ్జిల్లా గాడ్జిల్లానా? గాడ్జిల్లాదేదో అప్పుడు ఫస్ట్ లో వచ్చింది కదా, అవునా. అప్పుడే అది అవే బాగా కదా స్కూల్ బాగా టైంలో. చిన్నప్పుడు అవును, తీసుకెళ్ళాలి. నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఇది తెరదే నాకు బాగా ఇదైపోయింది అనమాట. సో ఇప్పటికి నేను దాని గురించి బాగుంటది. అవును ఇప్పటికి నేను శ్రీరాములు ఆ, మన అవును, శ్రీరాములు భ్రమరాంబ ఉంది కదా, ఆ తెర కోసం వెళ్తుంటాను అప్పుడప్పుడు. నేను ఆ తెరను చూడడానికి ఆడు ఓపెన్ చేస్తాడు కదా, భలే అనిపిస్తుంది. ఇట్లా పైకి ఇప్పుడు లేవులే అయినా సింగిల్ స్క్రీన్ లో కూడా చాలా దగ్గర ఉన్నాయి. ఎక్కడ లేవు. చాలా అదే తక్కువ నేను ఉన్నాయి. అందుకే మనకి ఈ దగ్గరగా ఇవి ఉంటాయని చెప్పి దిల్సుఖ్నగర్లో ఒకటి ఉంటది కదా. అవునవును, శ్రీరాముల్లో చూసాను నేను ఒకసారి. శ్రీరాములు భ్రమరాంబలో రెండిట్లో ఉంటుంది. బాగుంటాయి, ఆ ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది అబ్బా. అవును. సో అది నాది ఫస్ట్ అది. ఓకే. మరి ఇంకా అందరూ అయిపోయాం. చందు చందన్న. ఇదే ఫస్ట్ సినిమా అంటే మళ్ళీ షార్ట్ చెప్పు చెప్పు చెప్పు. గుండమ్మ కదా, మాయాబజార్ ఓయ్ ఓయ్ అలాంటివి కాకుండా ఫస్ట్ సినిమా ఏంటంటే సూర్యవంశం. ఈ రోజు నుంచి ఇంటికి వాడికి ఎటువంటి సంబంధం లేదు. ఇక మీద వాడిని ఎవరి కన్నెత్తు చూడకూడదు, పన్నెత్తు మాట్లాడకూడదా. సూర్యవంశం. ఏయ్ వెంకటేష, వెంకటేష్ గారి సినిమా సూర్యవంశం. సింగిల్ హ్యాండ్ గణేష్, ఒకసారి అన్నానా? సింగిల్ హ్యాండ్ బాగుండే ఆ సినిమా. నాకు సూర్యవంశం. obvious గా గుర్తుండదు అనుకో ఎవరికి. అది డబుల్ యాక్షన్ కదా. ఫాదర్ సన్. ఫాదర్ సన్. అవునవును, ఒక సాంగ్ ఉంటది, రోజావే రోజావే అని ఒక సాంగ్ ఉంటది కదా, అది ఒకటే గుర్తుంది నాకు అసలు. ఓకే ఓకే. సాంగ్ పడన్నా లైన్లు. పాడితే ఇప్పుడు ఇప్పుడే తీసేస్తారు పాడు, వీడియో. పాడు, పాడు. నాకు గుర్తులేదు సాంగ్ ఎందుకు పాడద్దు. అరే నువ్వు సింగర్ వేరా, అందుకని అందరినీ దొబ్బ ఆడన్నా. నువ్వు దిగిపోరా. నేను దిగిపోను. ఇంటికి పోవడమే ఇన్ని- better రా ఇలా అయితే. ఇన్ని మామూలుగా తెంచకూడదురా. చందు ఒక తనుదని అది థియేటర్ ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే సూర్యవంశం. నాకు అది బాగా గుర్తుండింది అనమాట. అంటే సినిమాకి వెళ్ళడం, సినిమా ఏం గుర్తులేదు కానీ సినిమాకి రెడీ చేస్తారు కదా, అవును ఆ షార్ట్స్ అవి అలా గుర్తున్నాయి నాకు. అవును. ఎలా ఆ వెళ్ళే వెళ్ళాం, ముందు ఏంటి, హడావుడి. వెళ్ళే ముందు హడావిడి, ఇక్కడికి వెళ్ళినాక స్నాక్స్, అరే పంది ఏడు చేపడైనా తింటాం ఆపరా. కాన్సన్ట్రేషన్ అదే కదా. మెయిన్ అదే కదా, ఇంటర్వెల్స్ ఇంటర్వెల్ స్నాక్స్. ఎప్పుడు వచ్చింది అప్పుడు తెలియదు కూడా అసలు. అవును, అంటే మధ్యలో బ్రేక్ వచ్చింది లేకపోతే ఇలా తినొచ్చు ఇవన్నీ తెలియదు కదా. అప్పట్లో అదే కదా, అప్పుడు అయ్యే గోల్డ్ గుర్తు. గోల్డ్ స్పాట్. గోల్డ్ స్పాట్ ఒకటి, గోల్డ్ స్పాట్. ఇంకేంటి ఏవో ఉంటాయి, సమోసాలు ఏవో ఉండే. నువ్వు నిబ్బావురా, నువ్వు నీకు తెలియదు అవన్నీ. నువ్వు కనపడవు గానీ పెద్ద నిప్పవి ఏం బాబు. నువ్వు లెజెండ్ అన్నావు అంటేనే అర్థమైపోయింది. అనవసరంగా చెప్పి ఏదో ఒకటి చెప్పాలి. అసలు గోల్డ్ స్పాట్ అసలు తెలియదు నీకు? తెలీదు. తెలిసే అవకాశం కూడా లేదు. మా సైడ్ అయితే ఆటోస్ ఎక్కువ. మీ side ఆటోస్. ఎక్కువ. అవును. డ్రింక్సా? కూల్ డ్రింక్ బాబు. అప్పట్లో కోక్, అది తెలుసా నీకు? డైట్ డైట్ కోక్ కాదు అది, కోక్. Diet Coke. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నైస్. కాకపోతే నాకు ఆ నొస్టాలజీ ఏంటంటే ఆ తెర ఒకటి బాగా, అదొకటి బాగా ఇష్టం నాకు. అవునవును, స్లోగా అలా పైకి వెళ్తుంటే భలే అనిపించేది అది అసలు. అది మాక్సిమం చాలా మంది అందరికీ ఎక్స్పీరియన్స్ అది- 90s అంతా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అది. ఆ థియేటర్ బయట టికెట్ కౌంటర్ ఉంటది కదా, అవును. ఆడు ఎప్పుడు మూసేస్తాడా అని భయం మళ్ళీ. టికెట్ ఇంకో- దొరకదని. ఇంకొకటి లైట్ వేస్తాడు కదా, లైట్ ఒకటి ఆ లైట్ లాగా. హాల్లో ఉంటే టికెట్స్ ఉన్నట్టు, అవును. అది ఆఫ్ అయిందంటే టికెట్స్ ఇంకా క్లోజ్. ఆపరేషన్ థియేటర్ దగ్గర మాగా లైట్లు లేవు. మీకు బుక్ మై షో కదా ఇప్పుడు అంతా, ఇదంతా బుక్ మై షో. ఇప్పుడు మన యాప్లు district- డిస్ట్రిక్ట్ యాప్స్ ఏ వచ్చినాయి. అప్పుడు లైన్ లో నుంచి వెళ్ళి తీసుకుని ఆ ఫీల్ ఉండి చూడు, అది వేరే అసలు. జస్ట్ ఫర్ టికెట్స్ ఏదో వచ్చేది అప్పుడు. ఒకళ్ళు వెళ్ళేవాళ్ళు. అయితే తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసి హలో ఎవరండి? ఎంఆర్ఓ గారు తాలూకండి. ఏనండి? సరే రిలీజ్ రోజు అయితే ఇంక మొత్తం టికెట్ దొరకడమే ఒక చాలా కష్టం అసలు. అయ్యో. నాకు మెయిన్ ఆ థియేటర్ బయట కట్అవుట్లు అవి పెడతారు కదా, అసలు హడావిడి మామూలుగా ఉండేది కాదు. కటౌట్లు, పూలదండలు, పెద్ద పెద్ద పాలాభిషేకాలు. cutouts ఉండేవి. విజయవాడలో ఇంకా థియేటర్ కల్చర్ ఎక్కువ. అవునవును. విజయవాడలో థియేటర్లు ఎక్కువ, ఆ హడావిడి ఎక్కువ ఉంటది విజయవాడలో.
అది మా ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా మీ ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, లేదా మీరు ఏ సినిమా చూసారు అనేది కమెంట్ చేసి చెప్పండి. ఆల్సో అందరూ సినిమా థియేటర్లోనే చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఆల్రైట్ గైస్, సబ్స్క్రైబ్ టు సినిమా చారియట్. ప్లీజ్ లైక్, షేర్, మీ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఏందో కామెంట్ చేయండి. కామెంట్ చేయండి, మర్చిపోవద్దు కామెంట్ లో పెట్టండి. చూసుకోకుండా చాలా దూరం వచ్చాం. గూగుల్ మ్యాప్ పెట్టరా, ఇక్కడికి వచ్చాము. మనం గోవా పోదాం. అరే నువ్వు తీరా, నువ్వు